హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జానీ మాస్టర్ మీద ఒక యువతి పెట్టిన రేప్ కేసు వెనుక ఏం జరిగింది, అసలు దీని వెనుక ఉన్న నిజాలేంటి, ఇందులో కుట్ర ఏమైనా ఉందా? ఇప్పుడు జానీ మాస్టర్ ఈ కేసుకు సంబంధించి స్పందించడం జరిగింది. అలాగే గతంలో ఆయన మీద పెట్టిన మరో కేసు విషయంలో కూడా స్పందించాడు. దీని వెనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కుట్ర జరిగింది అని చెప్పేసి జానీ మాస్టర్ ఆరోపిస్తున్నాడు. ఇదే ఆరోపణని ఆయన భార్య అయేషా కూడా సమర్థిస్తూ ఆవిడ కూడా మీడియాలో మాట్లాడడం జరిగింది. సో వీళ్ళిద్దరూ చెప్తున్నది ఏంటి, దీని వెనుక నిజంగానే కుట్ర ఉందా, ఆ నిజాలు ఏంటనేది మనం ఒకసారి వెలికి తీద్దాం. అదేవిధంగా ఈ కేసు పెట్టిన అమ్మాయి కూడా ఇప్పుడు పోలీసులకు అందుబాటులోకి రావట్లేదు. సో ఇక్కడ నిజంగానే కుట్ర జరిగిందనే డౌట్లు అయితే వస్తున్నాయి. ఏంటనేది ఒకసారి గమనించి చూద్దాం. జానీ మాస్టర్ మీద నిన్న ఆవిడ పెట్టిన కేసు ఏంటనేది అందరికీ తెలిసిందే. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఆయన అసిస్టెంట్ దాదాపు 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించింది. ఒకటి రేప్ కేసు 376, అదేవిధంగా మిగతా 2 కేసులు కూడా క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడి తనను కొట్టాడు అని చెప్పేసి మరో కేసు, అలాగే బెదిరించాడని మరో కేసు, ఈ విధంగా 3 కేసులు పెట్టడం జరిగింది. సో ఇది నార్సింగ్ పోలీసులు టేకప్ చేసిన తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. సో ఈ దర్యాప్తు జరుగుతూ ఉంది. సాయంత్రం వరకు కూడా జానీ మాస్టర్ మీద అనేక విధాలుగా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, బాగా రకరకాల యాంగిల్స్లో విశ్లేషణలు జరుగుతూ వచ్చాయి. ఆయన తప్పులు కూడా చూపిస్తూ ఇది చాలా వరకు వాస్తవమే అన్నట్టు కూడా కనిపిస్తూ వచ్చింది. అయితే దీంట్లో ఉన్నట్టుండి ఆ సినారియో మారిపోయింది. ఏంటంటే జానీ మాస్టర్ ఆవిడని ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఆవిడ కేసు పెట్టింది కదా. అయితే ఇందులో ఆవిడ చేత వేరే వ్యక్తులు కేసులు పెట్టించారు, దీని విషయంలో జానీ మాస్టర్ని కావాలనే కొంతమంది టార్గెట్ చేశారు అని చెప్పేసి కొన్ని విషయాలు అయితే అట్లా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది కొద్దిగా సస్పెన్స్గానే ఉంది, కానీ దాని వెనుక జరిగిన సంఘటనలు అనేవి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. జానీ మాస్టర్ సాయంత్రానికి మొత్తానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను నిజానికి ఆవిడతోటి ఎటువంటి తప్పుడు పని చేయలేదు, కావాలంటే మీరు ఏమైనా ఆధారాలు ఉంటే నన్ను అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే ఆయన వెర్షన్ మీద కూడా మనం మాట్లాడదాం. అయితే ఈ విధంగా అన్న తర్వాత దీని వెనుక వేరే వ్యక్తులు ఉన్నారు. ఏం జరిగిందంటే, కొంతకాలం క్రితం ఒక షూటింగ్లో డాన్సర్ కార్డు లేని వ్యక్తులు డాన్సర్స్గా ఉండి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో దానివల్ల అసలైన డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో కార్డు ఉన్న డాన్సర్లు, వీళ్లకు నష్టం జరిగే అవకాశం ఉంది, వాళ్ళకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. సో ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను నేరుగా ఆ సెట్కి వెళ్ళి ఆ సెట్లో ఆ వ్యక్తులను క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు డాన్సర్స్ పర్ఫామ్ చేస్తున్నారంటే ఎవరో ఒక డాన్స్ మాస్టర్ తన ట్రూప్లోకి కార్డు లేని వాళ్ళని చేరుస్తాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రతి డాన్సర్కి కూడా డాన్సర్ కార్డు అనేది అవసరం. సో ఆ కార్డుకి కొంత డబ్బులు ఖర్చు అవుతుంది. ఆ డబ్బుని కట్టి ₹1,00,000 అవుతుంది ఇది కూడా. ఎందుకంటే డాన్సర్స్కి ప్రతిసారి పని ఉంటుంది. షూటింగ్ అయితే షూటింగ్లో ఉంటారు, లేకపోతే ఏవైనా ప్రైవేట్ షోస్లో ఉంటారు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇటువంటి షోస్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బయట టీవీ ఛానల్స్లో రియాలిటీ షోస్లో కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట కూడా డాన్సర్స్కి ఎప్పుడు కూడా పని అనేది ఇండస్ట్రీలో ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఉపాధి ఇచ్చే అవకాశం. కాబట్టి కార్డుకి ఎంత ఖర్చైనా సరే డాన్సర్స్ డబ్బులు కట్టి ఆ కార్డు తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఏదో ఒక 2-3 మాస్టర్లకి చేతులకి అందుబాటులో ఉంటారు. అయితే ఎవరో ఒక మాస్టర్కి పూర్తి స్థాయిగా ఒక శిష్యులుగా మారి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అయితే ఇదొక యాంగిల్. అయితే వీళ్ళకి కార్డు ప్రకారం అక్కడ ఉన్న నామ్స్ ప్రకారం వీళ్ళకి వేజెస్ పే చేయాల్సి ఉంటుంది. అదే కార్డు లేని వాళ్ళని కానీ తీసుకుంటే వాళ్ళకి కార్డు లేదు కాబట్టి ఎంతో కొంత ఇచ్చి మేనేజ్ చేసుకొని నడిపించవచ్చు. ఆ మిగతా డబ్బులు ఆ కోఆర్డినేటర్కో లేకపోతే మాస్టర్కో మిగులుతాయి. ఈ కక్కుర్తితోటి కార్డు ఉన్న డాన్సర్స్ని కొంతమందిని, కార్డు లేని డాన్సర్స్ని కొంతమందిని తీసుకొని క్లబ్ చేసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయిస్తుంటారు. ఇటువంటిది కూడా దందా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా కార్డు లేని అనేక మంది డాన్సర్స్ వచ్చి కార్డు ఉన్న వాళ్ళకి పొట్ట కొట్టినట్టు అవుతుంది. సో దీన్ని ఈ మాస్టర్ ప్రశ్నించాడు, జానీ మాస్టర్. సో ప్రశ్నించడంతో అది కాస్త వివాదంగా మారింది. సో వివాదంగా మారి అక్కడ ఎవరైతే మాస్టర్ ఉన్నారో సహజంగా ఆ మాస్టర్కి ఆ బ్లేమ్ అనేది వెళ్తుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి కొత్తగా వచ్చే డాన్సర్స్ని ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళ కార్డు లేకుండా ఈ విధంగా చేయడం వల్ల కార్డు ఉన్న వాళ్ళు నష్టపోతారు, వాళ్ళకి భుక్తి పోతుంది కదా అని చెప్పేసి ఒక బ్యాడ్ నేమ్ అనేది ఈ మాస్టర్కి వస్తుంది. సో ఆ మాస్టర్ ఏమైనా కోపం పెట్టుకున్నాడా? ఆయన పేరు ఇంతవరకు ఎవరు బయట పెట్టలేదు. సో ఇటువంటి సంఘటనలు జనరల్గా కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కార్డు లేని ఫైటర్స్ని దించుతారు. అప్పుడు కార్డు ఉన్న వాళ్ళు ఫైటర్స్ యూనియన్ నుంచి డైరెక్ట్గా కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళకు వార్నింగ్లు ఇస్తారు. ఒక్కోసారి షూటింగ్లు కూడా ఆగిపోతాయి. నేను పనిచేసిన సినిమాలు కూడా ఇలా జరిగింది. కార్డు లేని ఫైటర్స్ని దించడం వల్ల అక్కడ ఫైట్స్ వాళ్ళే కంపోజ్ చేసుకుంటూ ఉండటంతో ఫైటర్స్ యూనియన్ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ షూటింగ్ ఆపేశారు. సో ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మొత్తానికి అక్కడ షూటింగ్ అయితే ఆగింది. సో జానీ మాస్టర్ మీద ఆ వ్యక్తి కోపం పెట్టుకున్నారనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దీని తరువాత ఇటువంటివే మరి 2-3 సంఘటనలు కూడా జరిగాయి.
అయితే మరి జానీ మాస్టర్కే బాధ్యత పట్టిందా, మీరు మిగతా వాళ్ళకి లేదా అంటే సీనియర్ మాస్టర్గా ఆయనకు స్టార్గా ఆయనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. సో ఆయన మాట వల్ల కొంతమందికి పని దొరుకుతుందనే యాంగిల్లో ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. జానీ మాస్టర్ స్వతహాగానే త్వరగా రియాక్ట్ అయ్యే స్వభావం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అలా రియాక్ట్ అయ్యారు. అయితే ఇలాంటి విషయాల్లో గణేష్ మాస్టర్ కావచ్చు, అలాగే శేఖర్ మాస్టర్ కావచ్చు, వీళ్ళు కూడా స్టార్ మాస్టర్లే. ఇంకా చెప్పాలంటే శేఖర్ మాస్టర్ నెంబర్ 1 మాస్టర్గా ఉన్నారు ఇప్పుడు. మరి వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదన్న ప్రశ్న వచ్చినప్పుడు జానీ మాస్టర్ గారి వైఫ్ మీడియా ముందుకు వచ్చి ఆవిడ కూడా ఇదే అన్నారు. సో జానీ మాస్టర్ త్వరగా రియాక్ట్ అవుతారు, ఆయన వెళ్ళి వాళ్ళ బాగోగుల కోసం అడిగాడు, ఎందుకంటే వాళ్ళకు ఉపాధి కోల్పోవద్దని. కానీ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ మాత్రం వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల, వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి వాటి విషయంలో స్పందించలేదని చెప్పేసి ఆవిడ అన్నారు. నిజానికి ఆవిడ అన్నది చూస్తే వాళ్ళ పేర్లు కూడా లాగినట్టుంది కావాలని. ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ అవుతారో లేదో వాళ్ళ వ్యక్తిగత విషయం. పైగా పని అనేది వాళ్ళకు ప్రతిసారి ఉండదు, వాళ్ళకి రియాక్ట్ అవ్వడానికి వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది, వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ తెలుస్తాయి. సో రియాక్ట్ అవ్వచ్చు నిజానికి, కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఈ వివాదాలు ఎందుకు అనుకొని తప్పించుకున్నారో లేకపోతే వాళ్ళు ఇంకేం అనుకున్నారో కానీ రియాక్ట్ అవ్వలేదు. దాన్ని ఇప్పుడు ఈవిడ క్వశ్చన్ చేయడంతో ఒకసారిగా ఏమైపోయిందంటే వాళ్ళ పేర్లు కూడా లాగి ముందుకు తీసుకొచ్చినట్టు అయింది. అంటే న్యాయం కోసం పనిచేసే వాళ్ళకైనా ఇటువంటివి అని. సో ఇదొక యాంగిల్. అయితే మరొక యాంగిల్ చూస్తే జానీ మాస్టర్ మీద గతంలో వచ్చిన కేసు. గతంలో జానీ మాస్టర్ మీద ఇలాగే కేసు వచ్చి ఆయన అరెస్ట్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. 2019లోనే అక్కడ ఒక మహిళతోటి ఆరోపణలు చేయించడం జరిగాయి. నిజానికి ఈ సంఘటన జరిగింది గతంలోనే. ఏదైతే కొరియోగ్రాఫర్ల సంఘటన ఉందో ఆ మేడ్చల్లో ఎవరైతే ఒక వ్యక్తి జానీ మాస్టర్ మీద కేసు పెట్టారో, ఆ కేసు విషయంలో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారో ఆ టైంలోనే ఈ సంఘటన జరిగింది. దీని తర్వాత దాని పర్యవసానంగా మేడ్చల్లో కేసు పెట్టడము, ఆయన్ని సాయంత్రానికి స్టేషన్కి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి జానీ మాస్టర్తో పాటు మరో 5 వ్యక్తులు వెళ్ళారు మేడ్చల్కి. వెళ్ళి అక్కడ సిఐతో మాట్లాడడం జరిగింది. సో అక్కడ మాట్లాడిన తర్వాత ఆ సిఐ వాళ్ళని సరే ఈ కేసు అయితే మీ మీద బుక్ అయింది కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో అరెస్ట్ చేసి కోర్టుకు వెళ్తే 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. ఆయన అన్ని రోజులు కూడా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ మీద రావడం జరిగింది. సో ఈ కేసులో ఇది కూడా ఆయన మీద అపవాదుగా వచ్చింది. కాకపోతే ఇది జనం కోసం పోరాడాడు అనేది ఇప్పుడు ఆయన చెప్తున్న మాట. ఇప్పుడు పెట్టిన కేసు కూడా దానికి కంటిన్యూగా జరిగిందే, ఆ వ్యక్తులో ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనిలో మరో వాదన కూడా ఉంది. ఏంటంటే ఆ జానీ మాస్టర్ ఆ మహిళతోటి ఆ బిహేవ్ చేసింది కావచ్చు, వాళ్ళిద్దరితోటి ఒక ఇంటర్వ్యూ కూడా ఉంది. నిజానికి జానీ మాస్టర్ హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్గా ఈవిడ్నే తీసుకున్నారు. ఎవరైతే కేసు పెట్టారో ఆ మహిళనే తీసుకున్నారు. ఆ తర్వాత జానీ మాస్టరే మరి ఏ కారణాలతోటో ఆవిడ్ని తప్పించాలని చెప్పేసి కోరారు. దాంతో ఆవిడ్ని ఆ సినిమా నుంచి తప్పించారు. వేరే వ్యక్తిని హీరోయిన్గా పెట్టడానికి ప్రయత్నించారు. ఆవిడనే కాదు, సినిమాటోగ్రాఫర్ని, తర్వాత ఏకంగా డైరెక్టర్ను కూడా తప్పించి వేరే వాళ్ళని మార్చడానికి జానీ మాస్టర్ అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి ఇది అయ్యేటట్టు లేదని చెప్పేసి సినిమానే ఆగిపోయింది. ఇది ఇంటర్నల్గా ఉన్న వార్తలు. సో ఇందులో ఆవిడ బాగా హర్ట్ అయి ఉండొచ్చు. తను హీరోయిన్ కావాలని కలలుగాని వచ్చింది, చివరికి డాన్సర్గా కూడా తన పర్ఫార్మెన్స్ చూయించుకుంది. తను ఓకే, కొంతవరకు తన ఉపాధి కానీ లేకపోతే తన స్టేచర్ కానీ పెంచుకుంది. ఇక కొరియోగ్రాఫర్ గానో లేకపోతే డాన్సర్ గానో లేకపోతే హీరోయిన్గా అయినా సరే ఏదో రకంగా తను సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి తన కళలు గాంది. చివరికి ఆ కళలన్నీ కూడా కళలు అయిపోయాయి. డాన్సర్గా జీవితాంతం చేయలేరు కదా, ఏదో ఒక దశకు వచ్చిన తర్వాత జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. కానీ ఆ ఎదుగుదలకి గండిపడడంతో ఆ హీరోయిన్గా ఎప్పుడైతే తన అవకాశం పోయిందో ఇక జానీ మాస్టర్ మీద ఆవిడ కూడా కోపం పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి మొత్తం సినారియో చూస్తే. సో ఇక ఆవిడ రియాక్ట్ అవ్వడానికి డిసైడ్ అయింది. అయితే కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఈ సంఘటనలో జరిగింది 2 ఏళ్ల క్రితం, 2022లో. సో గ్యాప్ తీసుకొని మరి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో కానీ రియాక్ట్ అయిపోయి ఇప్పుడు కేసు అయితే పెట్టారు. సో ఆవిడ వెనకాల ఆ రోజు ఎవరైతే ఆయన మీద కేసు పెట్టి జైలుకి పంపించారో, ఎవరైతే ఆ మాస్టర్ ఉన్నారో వాళ్ళు ఉన్నారా అనే ప్రశ్న అయితే ఇప్పుడు వస్తుంది. ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఆవిడతోటి జానీ మాస్టర్ చేసిందంతా ఏమీ లేదా అంటే వాళ్ళ మధ్య కూడా అనుబంధం కొంతవరకు ఇద్దరికి కన్సెన్సువల్గా జరిగింది అనేది కనిపిస్తూ ఉంది మనకి. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళిద్దరి మధ్య ఇంటర్వ్యూ, అదేవిధంగా జానీ మాస్టర్ గారి వైఫ్ ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడని దూషించి కొట్టి రావడం అనేది ఇక్కడ వీళ్ళ అనుబంధానికి కాస్త బలం చేకూరుస్తుంది. కాబట్టి దీన్ని అంటే ముందుగా అనుబంధంలో కొనసాగి తరువాత కేసు పెట్టడం అనేది అదో ఫాల్స్ కేసుగా కూడా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్ళిద్దరి అనుబంధం స్టార్ట్ అయినప్పుడు ఆవిడ వయసు చాలా చిన్నది, మైనర్. సో ఈవిడ మైనర్గా ఉండగా ఈ అనుబంధం మొదలైంది అంటే ఇది పోక్సో చట్టం కింద కూడా కేసుగా మారే అవకాశం ఉంది. ఒకవేళ పోక్సోగా మారితే మైనర్ల మీద లైంగిక కార్యకలాపాలని పోక్సో కేసుగా నమోదు చేస్తారు కాబట్టి అది జానీ మాస్టర్కి పీకకు చుట్టుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కనీసం బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు, ఇంకా లైఫ్ కూడా పడే అవకాశం ఉంది కోర్టులో. సో చాలా పెద్ద కేసుగా ఇది పరిణమిస్తుంది. అంటే ఇందులో నిజాలు అలాగే
కాన్స్పిరసీసు, అదేవిధంగా ఆ వెనక ఉన్న రాజకీయం, ఇవన్నీ కూడా కలిపి చూడాలి. సో మరో కొన్ని ఛానల్స్లో అయితే జనసేన నేత జానీ మాస్టర్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారనమాట. అదేవిధంగా కొన్ని ఛానల్స్లో అయితే అసలు వార్తే లేదు, ఏదో చిన్న వార్తగా ఇచ్చి వదిలేశారు. సో దీని వెనక రాజకీయం కూడా ఉంది అనేది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఏమవుతుంది, జానీ మాస్టర్ దీని నుంచి బయటపడతాడా, లేకపోతే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఆయన న్యాయం